హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా వైల్డ్ కార్డ్ టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా వైల్డ్ కార్డ్ టేబుల్స్ అనేది బిగ్ క్వెరీలో ఒక ఫీచర్ అనమాట. ఓకే, సో ఈ ఫీచర్ని యూజ్ చేసి మనము మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని రీడ్ చేయొచ్చు అనమాట యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం డేటాని రీడ్ చేయాలంటే వైల్డ్ కార్డ్ టేబుల్స్ని యూజ్ చేసి కంపల్సరీ ఆ మల్టిపుల్ టేబుల్స్లో స్కీమా అనేది సేమ్గా ఉండాలన్నమాట. సో సేమ్ స్కీమా మల్టిపుల్ టేబుల్స్లో ఉంటే మనము అలాంటి సిచ్యువేషన్లో వైల్డ్ కార్డ్ టేబుల్స్ యూజ్ చేసి డేటాని మనం రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఫీచర్ అనేది వైల్డ్ కార్డ్ టేబుల్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఓన్లీ బిగ్ క్వెరీలో మాత్రమే ఉంది. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఈ ఫీచరు మనం ఎలాంటి సిచ్యువేషన్లో మనకి యూజ్ అయ్యిద్దంటే మెయిన్గా పార్టీషన్ టేబుల్స్ ఉంటే ఓకే, లేదా టేబుల్స్ పైన కానీ మనం ఈ ఫీచర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో అలానే మనకి ఈ ఫీచర్ని మనం ఎలా యూజ్ చేయాలి, సో అది ప్రాక్టికల్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫీచర్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను రీడ్ చేయాలనేది ప్రాక్టికల్గా మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక డేటా సెట్ ఉంది నాకు ఇక్కడ. ఓకే, సో ఆ డేటా సెట్లో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో వైల్డ్ కార్డ్ టేబుల్స్ టాపిక్లోకి వచ్చేసరికి మనం ఓన్లీ ఈ 2 టేబుల్స్ని కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే డేటాని మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఎలా రిట్రైవ్ చేయాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, సో ఫస్ట్ నేను రికార్డ్స్ అనేది చెక్ చేస్తున్నాను. ఓకే, సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటనేది చెక్ చేస్తున్నాను. సో డేటా సెట్ 2.emp. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మీరు చూడొచ్చు టోటల్ 4 రికార్డ్స్ ఉన్నాయి అనమాట ఈఎంపీ టేబుల్లోకి వచ్చేసరికి. సో అలానే ఎంప్లాయీ టేబుల్లో కూడా మనం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాము. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్లో కూడా సేమ్ డేటా ఉంది, 4 రికార్డ్స్. సో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, ఆ సేమ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ 2 టేబుల్స్లోని డేటాని మనం ఎట్ ఏ టైం ఎలా రీడ్ చేయాలి. ఓకే, సో అది చూద్దాం. మనం ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది ఇవ్వాలి సింబల్. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చేసి మనం బ్యాక్ స్పేస్ ఇవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సో ఎంప్లాయీ ఈఎంపీ. ఓకే, సో టేబుల్ నేమ్స్ మనకు రియల్ టైంలోకి వచ్చేసరికి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంపీ ఉంది టేబుల్, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ 1 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ 2, ఇలా డిఫరెంట్ ఈఎంపీతో స్టార్ట్ అయ్యే టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం డేటాను రిట్రైవ్ చేయాలంటే మేబీ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ నేను ఇస్తున్నాను అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఇస్తామో ఆటోమేటిక్గా ఆ 3 క్యారెక్టర్స్తో మ్యాచ్ అయ్యే టేబుల్స్ను అన్ని టేబుల్స్ నుంచి డేటాని రీడ్ చేసేది. అందుకే ఇక్కడ మనం స్టార్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో డేటా సెట్ డాట్. ఓకే, సో టేబుల్ యొక్క ఫస్ట్ 3 క్యారెక్టర్స్ లేదా 4 క్యారెక్టర్స్ తర్వాత స్టార్ అనేది మనం యూజ్ చేయాలి. స్టార్ అంటే ఈ ఏఎంపీతో స్టార్ట్ అయ్యి తర్వాత ఏమున్నా కానీ టేబుల్ నేము వాటన్నిటిలో ఉన్న డేటాని రీడ్ చేయమని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇదంతా మనం కంపల్సరీ బ్యాక్ స్పేస్ సింబల్ లోపల మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే, సో వైల్డ్ కార్డ్ టేబుల్ యూజ్ చేసాం మనం ఇక్కడ. సో డేటా అనేది మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఇప్పుడు రిట్రైవ్ చేసిద్దో లేదో చూద్దాం మనం వచ్చేసి. ఓకే, సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా డేటాని రీడ్ చేసింది మల్టిపుల్ టేబుల్స్ నుంచి. సో ఫస్ట్ టేబుల్ 4 రికార్డ్స్, తర్వాత టేబుల్ 4 రికార్డ్స్, టోటల్ 8 రికార్డ్స్. సో ఈఎంపీలో 4 రికార్డ్స్, ఎంప్లాయీలో 4 రికార్డ్స్. సో 8 రికార్డ్స్ని మనకి పాపులేట్ చేసింది. ఓకే, సో ఈవెన్ మనకి అన్ని కాలమ్స్ పని లేదు, స్పెసిఫిక్ కాలం రిలేటెడ్ డేటానే కావాలి మల్టిపుల్ టేబుల్స్లో నుంచి అనుకుంటే ఇక్కడ మనం ఆ కాలం నేమ్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో అప్పుడు మనకి ఓన్లీ ఆ కాలం రిలేటెడ్ డేటాని మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఫెచ్ చేసేది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ ఎంప్లాయీ నేమ్ రిలేటెడ్ డేటాని మాత్రమే రీడ్ చేసింది అనమాట. ఓకే, సో ఇలా మనం రియల్ టైంలో
వైల్డ్ కార్డ్ టేబుల్స్ని యూజ్ చేసి మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనకు ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అదేంటంటే ఈ వైల్డ్ కార్డ్ క్వరీస్ యూజ్ చేయడం వల్ల మనకి పెర్ఫార్మెన్స్ ఇంప్లికేషన్స్ అనేది ఉందన్నమాట. అంటే పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఏ సిచ్యువేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఎంప్లాయ్, ఓకే, 2 టేబుల్స్, ఓకే, రియల్ టైంలో మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ సిమిలర్ టేబుల్స్ ఉండొచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్లో లార్జ్ డేటా ఉన్నప్పుడు లార్జ్ డేటా పైన ఈ వైల్డ్ కార్డ్ క్వరీ అప్లై చేస్తే అది పెర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా టైం పట్టిద్ది అనమాట. ఓకే, అందుకే మనం మల్టిపుల్ టేబుల్స్లో లార్జ్ డేటా ఉంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం యూజ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అది మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.